నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఈ రోజు అంటే 2 గంటలకి తెలంగాణకు సంబంధించి 10th రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో చాలా మంది పిల్లలు అంటే మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం లాంటివి, లేకపోతే కొంతమంది హేళన చేయడం లాంటివి చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు అంటే మీరు మీ అబ్బాయిలాగా అనుకోవచ్చు, లేకపోతే మీ క్లయింట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? 10th రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు. 10th ఏంటి, ఇంటర్ ఏంటి, అవును. తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి ఇంకా ఆ రోజు తల్లికేమో వంట చేయబుద్ధి కాదు, తండ్రికేమో టెన్షన్, ఆఫీస్కి వెళ్తాడే కానీ మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినాయా లేదా ఏమైందా అని. ఇంకా పిల్లలకైతే గుండెలు గుబగుబ అంటుంటాయి అన్నమాట. వాళ్ళకి తిండి సహించదు. అమ్మాయి ఏం చేస్తుందంటే భోజనం చేద్దు కానీ రా అంటే, లేదమ్మా లేదు నేను తర్వాత తింటా. అమ్మాయి ఉంటుందంటే రిజల్ట్స్ రావడానికి చాలా టైం ఉంది, ముందు భోజనం చేయి, దా ఏం కాదురా, కంగారు పడకురా అంటుంది జనరల్గా, న్యాచురల్గా. అయితే ఇక మీరు ఇప్పుడు 2:30 రిజల్ట్స్ వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా ప్రతి ఇంట్లో ఈ సీన్ జరిగే ఉంటుంది ఈరోజు కదా. ఇంకా తల్లి ఏం చేస్తుందంటే పిల్లలు బెంగ పెట్టుకోకుండా, దిగులు పెట్టుకోకుండా కొంచెం ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది అనమాట. కొంచెం మాటలు చెప్పడము, భోజనం తయారు చేయటము, ఆ రోజు ఇష్టమైన కూర ఏదన్నా అంటే ఆనందపరచడం కోసము. ఇంకా ఏం పర్వాలేదు, పాస్ అయిపోతావు అనే పాయసము, ఏదైనా స్వీట్ చేయడానికి, అట్లాంటి ప్రిపరేషన్స్ చేయడానికి, ఏదో హుషారు చేయడానికి తల్లి ప్రయత్నం తల్లి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవాళ రోజున ఎవరు ఫెయిల్ అవుతున్నారు, ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు, అందరూ పాస్ అవుతున్నారు. ఎందుకనంటే స్కూల్లో ట్రైనింగ్, టీచింగ్ అంతా కూడా ఒక విధంగా నడుస్తుంది కాబట్టి ఈ రోజులలో. పాతకాలం లాగా వదిలేయకుండా ఇప్పుడు స్టడీ అవర్స్ అని అవన్నీ ఇవన్నీ మంచిగా ఉంటున్నాయి కాబట్టి బాగా చదువుతున్నారు. ఎక్కడన్నా కొంత పర్సంటేజ్ తేడా చదవక జరుగుతుంది. అది రిజల్ట్స్ వచ్చే రోజున భయపడడం, దిగులు పెట్టుకోవడం అట్లా కాకుండా ముందు నుండే కష్టపడి చదివితే అసలు ఈ రోజున మనం భయపడవలసిన అవసరమే ఉండదు, దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది సంవత్సరం ముందు నుంచి వాళ్ళు ప్రయత్నించాలి, బాగా చదవాలని. మీరు సంవత్సరం అంతా బాగా చదివి ఉండి ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజున మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే అదే అవుతుంది. ఇంకా రైట్, అవును. ఇప్పుడు ఏమవుతుంది, పాలు పొయ్యి మీద పెట్టేసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ నుంచుంటాం. ఆ సిమ్లో పెట్టావులే అనుకుంటారు నాలాంటి వాళ్ళు. నాకు జరుగుతాయి. అంటే పక్కింటి వాళ్ళే కాదు, ఏ ఫోన్ రావచ్చు, లేకపోతే టక్కన ఏ బాత్రూమ్కో వెళ్ళచ్చు, ఏదో ఆ పక్కకి డైవర్షన్ అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, పాలు పొంగిపోతాయి. పొంగిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏమీ చేయలేవు, పొయ్యి తుడుచుకోవడం తప్ప. ఇక్కడ కూడా అంతే, ఏం చేయలేము. మళ్ళీ నెక్స్ట్ పాత రోజుల్లో అలా కాకుండా ఇప్పుడు వెంటనే 1 month లోపలే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ భయమే లేదు. మీరు చదివింది ఇంకా మీకు బాగా గుర్తే ఉంటుంది కాబట్టి, ఇప్పుడే ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మళ్ళీ 1 monthలో ఎగ్జామ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అకాడమిక్ ఇయర్ కూడా మీకు వేస్ట్ కాదు. వెంటనే మీరు మళ్ళీ ప్రిపేర్ అయిపోయి రాసేయచ్చు ఎగ్జామ్స్. మహాపోతే 1 subject 2 subjects అది కూడా దగ్గర మార్కుల్లో పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంత ఇదిగా మొద్దుల్లాగా అయితే ఎవరు ఉండరు కదా. అలాంటప్పుడు మీరు భయం ఎందుకు పడతారు? అరే మేము 10 daysలో మళ్ళీ కవర్ చేసేసుకుంటాం, ఏం కాదు అన్న ధైర్యంతో మీరు ఉండాలి కానీ భయపడి ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పటికిప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తారనే అంటే మనం చెప్పలేం కానీ ఎవరైనా చూస్తే మాత్రం ఇవి పాటించండి. తల్లిదండ్రులు ఉంటారు ముఖ్యంగా, వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలకి రిజల్ట్స్ పాస్ అవ్వనివ్వండి, ఫెయిల్ అవ్వనివ్వండి, ఇమీడియట్గా ఏం చేయాలి, మీరు పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. పిల్లల్ని ఎటు వెళ్ళనియకుండా వాళ్ళని తీసుకుని ఒక 2 days 3 days ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళండి, ఒక మూవీకి వెళ్ళండి, ఒక చుట్టాలింటికి వెళ్ళండి. ఆ చుట్టాలందరూ అడుగుతారు కదా, పాస్ అయ్యావా, దరిద్రపు చుట్టాలు ముందు అదే అడుగుతారు. పెళ్లిగా నాడు పిల్లని తీసుకుని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పెళ్లి సంబంధాలు చూస్తున్నావా లేదా, పెళ్ళి ఎప్పుడు చేస్తావు, పప్పన్నం ఎన్నడు పెడతావు, ఇక ఇదే సోది. ఇంకా వయసు కుర్రాన్ని తీసుకెళ్ళినామంటే ఉద్యోగం వచ్చిందా, ఇంకా రాలే, ఏంద్రా బాబు సోది. ఫార్మాలిటీకి అడుగుతారా, లేకపోతే ఇట్లా కావాలని అడగడం లాంటివి? క్యూరియాసిటీ, వాళ్ళు చచ్చిపోతుంటారు లోపల, వీడికి ఉద్యోగం వచ్చిందా లేదా, దీనికి పెళ్లి సంబంధం కుదిరిందా లేదా, ముందు అది వాళ్ళ కడుపు నొప్పి తీరిపోవాలి. సరే ఉద్యోగం వచ్చింది అంటే మా మన్మడికి ఎన్నడు వస్తుందో, మళ్ళీ అదొక ఏడుపు. అక్కడ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటే
మా అమ్మాయికి ఏనాడవుతుందో, మా అమ్మాయికి కూడా వస్తున్నాయి కానీ ఇక ఏమో నచ్చలేదు. ఇదే టాకింగ్ నేను చూస్తూనే ఉన్నా వెళ్ళిన ఫంక్షన్లో. ఎందుకు భయ్ నీకెందుకు, ఇప్పుడు నీ ఇంట్లో నీకు అవుతుంది ఏదో ఒకటి బాధ, వాడికి అదే బాధ. మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం ఇంకా కుదరతలేదు, వాళ్ళకి కూడా కుదరట్లేదు. మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం వస్తలేదు, వాడికి రాలేదు. సేమ్ కదా, మళ్ళీ నువ్వు వచ్చి గిల్లుడు ఎందుకు ఈడ, అవసరమే లేదు. అదేంటి కడుపు నొప్పి అనమాట. వచ్చింది అంటే ఇంకో ఏడుపు, రాలేదు అంటే అమ్మయ్య ఆనందం. ఇదే ఈ పైశాచికత్వం, శాడిజం అనమాట. అలాగే ఇలాంటి పిల్లల్ని ఫంక్షన్లకు తీసుకెళ్ళామంటే పాస్ అయినవా, ఎన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ ఏం చేస్తావు, ఇక ఇది. అయితే ఎవరు అది అడుగుతారు, సహజం. వీళ్ళు పట్టించుకోకండి. వచ్చినాయి, లేకపోతే రేపు వస్తాయి, లేకపోతే వచ్చినాయి, నేను ఫెయిల్ అయినా ఏంది ఇప్పుడు, పరీక్షనే కదా ఫెయిల్ అయ్యావు, జీవితంలో నువ్వు ఫెయిల్ కాలే, పరీక్షనే ఫెయిల్ అయ్యావు. మళ్ళీ ఒక నెల రోజుల్లో నువ్వు రాస్తావు, రాసినాక పాస్ అవుతావు. ఇంకా నీకు దిగులు ఎందుకు, భయం ఎందుకు, తిరగండి. అమ్మ నాన్న పిల్లల్ని తీసుకొని మంచిగా ట్రిప్కి వెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయినాడని చెప్పండి. మళ్ళీ అడగడు కదా, రేపు అడగడు. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ మళ్ళీ కూర్చోబెట్టండి, పాస్ అయిపోతాడు. ఇంకేముంది, అకాడమిక్ నీకేం వేస్ట్ కాదు. ఇప్పుడు ఈ మార్కులే నీకు కౌంట్ ఏం కాదు. రేపు ఇంటర్మీడియట్ సీటో, లేకపోతే బీటెక్ సీటో, లేకపోతే తర్వాత వచ్చే జాబ్కి ఇవేమి కౌంట్ కాదు. ఎప్పటిదప్పుడే, అది ఏ రౌండ్కి ఆ రౌండే. ఇది గ్రహించాలి పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి. సో వీళ్ళని పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. ఏదైనా ఒక మంచి టెంపుల్స్కి, ఏమంటారంటే దీన్ని, పిల్లలకి ఒక టైంలో తీర్థయాత్రలు కూడా చూపించాలి. దానివల్ల మనసుకి శాంతి దొరుకుతుంది, పిల్లలకి కూడా ప్రశాంతం. ఎప్పుడు చూసినా వేరే వేరే టూర్లు ట్రిప్పులు ఇవే కదా, పిక్నిక్లు. ఇవి డిఫరెంట్గా తీర్థయాత్రలు తీసుకెళ్ళాలి. ఒక తిరుపతి దాని చుట్టుపక్కలన్నీ, అలాగే ఒక శ్రీశైలం దాని చుట్టుపక్కలన్నీ ఇక ఉంటాయి కదా, ఇక వేరే స్టేట్కి కూడా వెళ్ళొచ్చు. మంచిగా తీర్థయాత్రలు 2-3 ప్లేసులు తీసుకెళ్ళండి. ఒక 2-3 days 4 days తిప్పండి, సెలవు పెట్టి. ఏమంత ఖర్చు ఏం కాదు, అయినా కూడా ఏం పర్వాలేదు. తిప్పి తీసుకొచ్చినాక ఆ టైంలో పిల్లగాడికి ఏం చేయాలంటే మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే మోటివేట్ చేయాలి పిల్లలకి. ఏం కాదురా, నువ్వు ఫెయిల్ అయినా నష్టమే ఉందిరా, ఇప్పుడు మే నెలలో మళ్ళీ నీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, నువ్వు మంచిగా పాస్ అయిపోతావు, నువ్వు ఇంటర్లో జాయిన్ అయిపోతావు యాజ్ యూజువల్, నీ అకాడమిక్ ఏం వేస్ట్ కాదు, ఏం పర్వాలేదు. నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయినావా, పాస్ అయినావా, ఎవరు అడుగుతారు, రేపు పొద్దున్న జాయిన్ అయిన తర్వాత ఎవరు అడగరు. అడిగితే నువ్వు పాస్ అయినని చెప్పు, పాస్ అయినందుకే కదా నువ్వు ఇంటర్లో జాయిన్ అయ్యావు. అట్లా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వెంటనే నెక్స్ట్ ఎగ్జామ్కి సంతోషంగా ధైర్యంగా ప్రిపేర్ అవుతాడు, పాస్ అయిపోతాడు. అంతే ఇంట్లో కూర్చోబెట్టి నీ ముఖాన్ని ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా, నేను నీకు ఎంత కష్టపడి క్యారేజీలు కట్టించినా, నీకు ఆ డ్రెస్సులు కొన్నాను, ఈ డ్రెస్సులు కొన్నాను, నువ్వు చదవలేదు, ఈ మంత్రాలు వద్దు. దీనివల్ల వాడు గంటకే వెళ్తాడు, వెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి ఆ పనులు చేయకండి. పిల్లలు ఇలా చేసుకోవడానికి కారణం పేరెంట్సే అని చెప్తాను నేనైతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.